హలో హాయ్ అండి, నమస్తే నమస్కారం. మీకు ఈరోజు చూపిస్తాను ఒక కరక్కాయ చెట్టు ఎలా ఉంటుందో చూడండి. ఇదే పెద్ద చెట్టు అండి, ఇది కరక్కాయ చెట్టు. ఎలాగుందో చూపిస్తున్నాను చూసారా. ఇదే కరక్కాయ చెట్టు అండి. ఈ కరక్కాయ చెట్టు వల్ల మనకు ఉపయోగం ఏంటంటే, కరక్కాయలు ఈ కాయలు లేతగా ఉన్నాయి. ఇప్పుడు ఎండిపోయిన తర్వాత దాన్ని చిద్దగొట్టేసి మనం బ్లాక్ టీలో కానీ లేకపోతే వేడి వాటర్లో కలిపి తాగేసినట్లయితే మన దగ్గు కానీ కప్పం కానీ జలుబు కానీ ఉన్నా మొత్తం కంట్రోల్ అయిపోద్ది. సో అలాగే కర్రకాయ మామూలుగా తిని ఆ రసం మింగినా సరే దగ్గు కప్పం కానీ ఒకవేళ ఉన్నట్లయితే మొత్తం కొట్టుకెళ్ళిపోద్ది. సో దయచేసి చూడండి ఒకసారి చెట్టు ఎలాగుందో ఒకసారి. అలాగే మీ కాయలు కూడా చూపిస్తాను ఎలాగున్నాయో చూడండి ఫ్రెండ్స్. కాయలు ఎలాగున్నాయి, కాయలు చాలా వగరుగా ఉన్నాయి. చాలా వగరుగా ఉంది. దయచేసి ఇది ఇంకా ఎండిపోయినట్లయితే బాగా పండిపోయి ఎండిపోతే బాగుంటుంది. ఇంకా చాలా కసకసగా ఉన్నాయి. ఇదేనండి కరక్కాయలు అంటే. చెట్టు మీకు చూపించాం కదా, చాలా పెద్ద చెట్టు అది. అలాగే కాయలు మీకు చిన్న తెంపేసి చూపిస్తున్నాను. ఇది కర్రకాయలు. ప్రతి ఇంట్లో కరక్కాయలు ఉండాలండి, దయచేసి గమనించండి. ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు అంటే పెద్దవాళ్ళకైనా యూజ్ అవుతుంది. ఎక్కువగా చిన్నపిల్లలకైతే వాడుతుంటారు. మీరు కూడా మీ ఇంట్లో ఇలాంటి కాయల్ని, అలాగే ప్రతి డిపార్ట్మెంట్ స్టోర్లో కానీ కిరాణా షాప్లో కానీ ఇవి కూడా ఎక్కువ చాలా దొరుకుతుంటాయి. దయచేసి ఇవన్నీ ఈ కాయల్ని చూడండి ఎలాగున్నాయి ఒకసారి. దయచేసి మీ ఇంట్లో కూడా ఇలాంటివి ఉంచుకోవడం మంచిది. అవకాశం వచ్చినప్పుడు అవసరం వచ్చినప్పుడు ఉపయోగించుకోవచ్చు. థ్యాంక్ యూ.